నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని థైరాయిడ్ సమస్య వేధిస్తుంది. సో థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియోలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుబోధ్ గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్య ఉన్నా 0406666033733 నెంబర్స్కి కాల్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి దీంతో? సో ఒకటండి, థైరాయిడ్కి సంబంధించిన థైరాయిడ్ అనేది నార్మల్గా ప్రతి ఒక్కరికి ఉండే ఒక గ్రంథి అండి. సో ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. దీని నార్మల్ ఫంక్షనింగ్ అనేది మన బాడీలో ఆల్మోస్ట్ అన్ని మెటబాలిక్ రియాక్షన్స్ కూడా అవసరం అనమాట. సో మెటబాలిజానికి బేసిక్గా యూజ్ అయ్యే ఒక ముఖ్యమైన హార్మోన్స్ అన్నీ కూడా థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే T3 T4 హార్మోన్స్ అనేది మనకి ప్రతి ఒక్క కెమికల్ రియాక్షన్కి అవసరం పడుతుంది, బయోకెమికల్ రియాక్షన్కి బాడీలో. సో కొన్ని రకాల సబ్స్టెన్సెస్ తయారవ్వాలన్నా, కొన్ని రకాల సబ్స్టెన్సెస్ డైజెస్ట్ అవ్వాలన్నా కానీ మనకి థైరాయిడ్కి సంబంధించిన ఇవి అవసరం. సో ఇది ప్రతి ఒక్కరిలో కూడా నార్మల్గా ఫంక్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ థైరాయిడ్కి సంబంధించిన గ్రంథి అనేది నార్మల్గా ఫంక్షన్ చేయకుండా ఉంటుందో అప్పుడు మనకి థైరాయిడ్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏముంటాయి థైరాయిడ్ డిజార్డర్స్ అంటే హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అండి. సో ఎందువల్ల వస్తాయి ఇది అంటే, సో ఇబ్బంది వల్ల, అంటే ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సెస్ వల్ల. సో ఈ ఫంక్షనింగ్లో డిస్టర్బెన్సెస్ రావడానికి కారణం థైరాయిడ్ గ్రంథిలోనే ఉండొచ్చు, లేకపోతే థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించే పిట్యూటరీ గ్రంథిలో కూడా ఏమైనా తేడాలు ఉన్నప్పుడు కూడా మనకి దానివల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథిలో ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చండి. అండ్ ఇంకా కూడా డీటెయిల్గా మనం కనుక కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అంతకుముందు కాలంలో చూసేవాళ్ళం అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథికి సంబంధించినంత వరకు అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ హార్మోన్స్ తయారవ్వాలి అంటే కనుక మనకి అయోడిన్ అనేది మూల పదార్థం కింద ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఎప్పుడైతే అయోడిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో అప్పుడు కూడా మనం థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు చూడడం అనేది ముందు కాలంలో చూసేవాళ్ళం. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం థైరాయిడ్ రావటం కానీ లేకపోతే డయాగ్నోస్ చేయడం కానీ చాలా పెరిగిపోవటం. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ మారటం ఒకటి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మారటం ఒకటి, దాంతోపాటు స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ అండి. సో స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా హార్మోన్కి సంబంధించిన అన్ని రకాల జబ్బులు లేకపోతే ఆటోఇమ్యూనిటీస్కి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకి థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడానికి, ఎందుకంటే ఆటోఇమ్యూనిటీ వల్ల ఈ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు కామారెడ్డి నుంచి ప్రదీప్ గారు. నమస్తే ప్రదీప్ గారు. హలో హలో ప్రదీప్ గారు, మీ సమస్య ఏంటో వివరించండి డాక్టర్కి. హలో హలో ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి ప్రదీప్ గారు, కాల్ కట్ అవుతుంది, మీరు ఫోన్లో మాట్లాడండి. హలో ప్రదీప్ గారు చెప్పండి. హలో రైట్ సార్, మీరు చెప్పినట్టు హైపర్ థైరాయిడిజం అలాగే హైపోథైరాయిడిజం డిఫరెన్స్ ఏంటి, వీటి వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి మరి? రైట్. సో ఒకటండి, అంటే దీంట్లో ఏంటంటే హైపర్ థైరాయిడిజం అనేది ఏంటంటే థైరాయిడ్కి సంబంధించి ఇందాక ముందు చెప్పిన హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అయిపోవటం, అవసరానికి మించి కూడా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ హైపర్. సో దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే బేసిక్గా సింపుల్ అండి, మెటబాలిజం పెరిగిపోవటం. ఈ హార్మోన్స్ పెరిగితే కనుక మెటబాలిజం పెరిగిపోతుంది. సో మెటబాలిజం పెరిగితే ఏమవుతుంది, బరువు తగ్గిపోతారు అనమాట. సో ఫస్ట్ ముఖ్య లక్షణం ఉండేది ఏంటంటే వెయిట్ లాస్ ఉండటం అనేది చూస్తుంటాం. దాంతోపాటు హెయిర్ ఫాల్ ఉండటం కానీ, సివియర్గా సడన్గా నీరసం ఉండటం కానీ, ఎక్కువగా అంటే వీక్నెస్ అనిపించడం, ఫెటీగ్ తొందరగా ఉండటం, కండరాల్లో బలహీనత ఉన్నట్లు అనిపించడం, లేకపోతే వణుకు కానీ, ట్రెమర్స్ అని చెప్పి కానీ, లేకపోతే షేకింగ్, వణుకు వస్తున్నట్లు అనిపించడం కానీ, ఇవన్నీ కూడా థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తే హైపర్ థైరాయిడిజంలో వచ్చే లక్షణాల కింద చెప్పొచ్చండి. ఇంకా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ మోతాదులో హార్మోన్స్ విడుదల అవుతున్నాయి. ఆల్మోస్ట్ అంటే రక్తంలో టాక్సిక్ కింద మారిపోతుందంటే థైరోటాక్సికోసిస్ అని చెప్పి అంటామండి ఆ స్టేజ్ని. సో థైరోటాక్సికోసిస్ స్టేజ్కి కనుక వెళ్ళిపోయినట్లయితే హైపర్ థైరాయిడిజంలో ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ బరువు తగ్గటం లేకపోతే దడ ఇవన్నీ లక్షణాలు కాకుండా గుండె వేగం కూడా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే పాల్పిటేషన్, దడ కింద అనిపించటము, గుండె వేగం బాగా ఎక్కువగా కొట్టేసుకోవటం, లేకపోతే అరిథీమియాస్ వరకు వచ్చే అవకాశం ఉండటము, బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉండటం లేకపోతే పెరిగిపోవటం. దీంతోపాటు ఏంటంటే మనకి కళ్ళు కూడా బయటికి చొచ్చుకొని రావటము, సివియర్గా చాలా వెయిట్ లాస్ ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామండి. ఇటువంటి కండిషన్స్ ఏంటంటే కొద్దిగా ఎమర్జెన్సీ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. మిగతా రెస్ట్ ఆఫ్ ద హైపర్ థైరాయిడ్ కండిషన్స్ అన్నీ కూడా కొద్దిగా స్టేబుల్గానే ఉంటాయండి. థైరోటాక్సికోసిస్ స్టేజ్ కనుక వెళ్ళినట్లయితే లేకపోతే దీనికి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే, ఎందుకంటే దీంట్లో ఏంటంటే ఈవెన్ మీకు బవల్ మూమెంట్ కూడా ఎక్కువైపోవటం, రెస్పిరేటరీ రేట్ ఎక్కువైపోవటము,
అండ్ అట్లాగే ఏంటంటే హార్ట్ బీట్ రేట్ ఎక్కువైపోవటం, ఇవన్నిటి వల్ల కూడా చాలా ఇబ్బందులు పడడానికి, ఈవెన్ కొన్నిసార్లు లైఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా కూడా దాన్ని ఎమర్జెన్సీ బేసిస్లో ట్రీట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అండ్ హైపోథైరాయిడిజంకి వచ్చినట్లయితే లక్షణాలు గ్రాడ్యువల్గా డెవలప్ అవటం. ఓకే సార్, హైపోథైరాయిడ్ గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. గద్వాల నుంచి నాగరాజు గారు. నమస్తే నాగరాజు గారు. నమస్తే మేడం. నాగరాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం మాకు పొట్ట బాగా పెరిగిపోతుంది. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి ఇట్లాగా? మాకు ఒక 7 months అయిందండి. ఓకే, రైట్. సో థైరాయిడ్కి సంబంధించిన ఏమైనా టెస్ట్ ఏమైనా చేసినారా అండి? హలో, రైట్. మీ వయసు ఎంత ఉందండి? మా వయసు 25 సార్. ఓకే, రైట్. సో ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే కేవలం పొట్ట మాత్రమే పెరిగింది, వేరే ఇంకేం లక్షణాలు ఏం లేవు అంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ సమయం కూర్చొని చేసే వృత్తుల్లో ఏమైనా ఉన్నారో ఏమైనా చూసుకోండి. యాక్టివిటీ అనేది సఫిషియెంట్గా ఉంటుందో లేదో, అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది సఫిషియెంట్గా ఉంటుందో లేదో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫుడ్ ఇంటేక్ కానీ, ఆయిల్ కానీ, లేకపోతే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఇటువంటివి అంటే క్యాలరీ రిచ్ కానీ క్యాలరీ డెన్స్ ఫుడ్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారేమో ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వీటన్నిటి వల్ల కూడా బరువు పెరగడానికి లేకపోతే పొట్ట రావడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తుంటాం ఎంగేజ్లో పొట్ట రావడానికి ఏంటంటే ఎక్కువ టైం కూర్చొని చేసే వృత్తుల్లో ఉండటం, ఫిజికల్గా ఇన్యాక్టివ్గా ఉండటం, సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ ఉండటం, ఇవి రెండు కనుక కరెక్ట్ చేసుకున్నట్లయితే చాలా వరకు లక్షణాలు తగ్గొచ్చండి. ఒకవేళ ఈ ప్రయత్నం చేసినప్పుడు కూడా తగ్గట్లేదు, ఇంకా స్టిల్ పెరుగుతుందంటే డెఫినెట్గా కూడా ఒకసారి థైరాయిడ్కి సంబంధించిన రక్త పరీక్షలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మనం ఏంటంటే థైరాయిడ్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని ఆ రూట్లో ట్రీట్మెంట్ చేసినట్లయితే కూడా లావు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. చెబ్రోల్ నుంచి కామరాజ్ గారు. నమస్తే కామరాజ్ గారు. సార్ మాట్లాడండి. హలో 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 చెప్పండి, ఇబ్బంది ఏముందండి? సార్ నమస్కారం సార్. నమస్తే అండి. అదే ఇప్పుడు మాకు పొట్ట బాగా పెరిగిపోతుందండి. ఓకే, ఇంకా దానివల్ల ఏం చెప్తారండి? రైట్. వయసు ఎంత ఉందండి మీది? వయసు 31 ఉంటుందండి. ఓకే ఓకే ఓకే, రైట్. ఎన్నాళ్ళ నుంచి ఇట్లా ఉంటుందండి? హలో, రైట్. సో ఒకటండి, అదే ఇంతకుముందు కూడా కాలర్కి చెప్పినట్లుగా సేమ్ సొల్యూషన్ అండి మీకు. ఒకవేళ ఎక్కువ సమయం కూర్చొని వృత్తుల్లో ఉన్నట్లయితే ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఫుడ్ ఇంటేక్ అనేది ఎట్లా ఉంటుందనేది ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా అంటే క్యాలరీ రిచ్ ఫుడ్ కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటి మోతాదు తగ్గించి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా ఫర్దర్గా కూడా తగ్గట్లేదు, లేదంటే స్టిల్ కూడా గెయిన్ అవుతున్నారు అనుకుంటే డెఫినెట్గా ఒకసారి థైరాయిడ్కి సంబంధించిన పరీక్షలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ చూద్దాం. హైదరాబాద్ నుంచి సౌజన్య గారు. నమస్తే సౌజన్య గారు. హలో సౌజన్య గారు, మాట్లాడండి. నాకు థైరాయిడ్ ఉందండి, 5 years అవుతుంది. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారండి ఇప్పుడు? అవును, వాడుతున్నానండి. 100 mg రాశారు. ఓకే, రైట్. సో ఈ మధ్యలో థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నారా మళ్ళీ కూడాను? చాలా వెయిట్ పెరిగిపోతున్నాను. రైట్ రైట్, ఓకే ఓకే. థైరాయిడ్ టెస్ట్ చేశారండి మళ్ళీ ఈ మధ్యలో? ఈ మధ్యలో ఇంకేం చేయలేదు. 3 months తర్వాత రమ్మని చెప్పారు. రైట్, ఓకే. సో ఒకటండి, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే థైరాయిడ్ ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ మీరు చెప్పేది అంటే మీకున్న ఇబ్బంది హైపోథైరాయిడిజం అండి. సో ఈ హైపోథైరాయిడిజంలో ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వటం అనేది కామన్ సిమ్టమ్, లక్షణం కింద చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే థైరాయిడ్కి సరిపడే డోస్ వాడడం కానీ మెడిసిన్స్, లేకపోతే T3 T4 హార్మోన్స్ మోతాదులో ఉండేటట్లు చూసుకోవటం, TSH హార్మోన్ కూడా మనకి వీలైనంత వరకు కంట్రోల్లో ఉండేటట్లు కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు వెయిట్ గెయిన్ ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీలైతే కొద్దిసార్లు మనం ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. స్టిల్ మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఒకసారి మళ్ళీ కూడా థైరాయిడ్కి సంబంధించిన రక్త పరీక్షలు చేసుకొని, ఎందుకంటే మీరు వాడే డోసు సఫిషియెంట్ లెవెల్స్లో ఉంటుందా లేదో తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం చేయండి. అండ్ తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఈవెన్ అంటే మాత్రలు వాడుతున్నారు, థైరాయిడ్ హార్మోన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి అంటే సరిపోదు. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా పెట్టుకోవడం, అండ్ ఇంతకుముందు చెప్పినట్లుగా డైటరీ రెస్ట్రిక్షన్స్ కొన్ని పాటుగా ఫాలో అవటం, సివియర్గా క్రాష్ డైటింగ్ అటువంటివి ఎప్పుడు కూడా చేయొద్దండి. ఎస్పెషల్గా డిసీజ్డ్ ఎవరైతే ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు అయితే అసలు కూడా చేయకూడదు. డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే ఎంతవరకు అయితే క్వాంటిటీ రెడ్యూస్ చేస్తారో లేకపోతే ఎటువంటి డైట్ ప్లాన్ ఇచ్చారో దాన్ని ఫాలో అవుతూ కనుక చేసుకున్నట్లయితే డెఫినెట్గా వెయిట్ కంట్రోల్లో ఉండడానికి లేదంటే లాస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్యాక్టివ్గా ఉండటం, ఈ హార్మోన్స్ T3 కానీ T4 కానీ ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు, వెయిట్ ఇంకా ఫర్దర్గా కూడా పెరిగిపోవడం, బ్లడ్ లెవెల్స్లో చూస్తే నార్మల్గా కనిపిస్తాయి, మాత్ర కూడా తీసుకుంటూ ఉంటారు, రెస్ట్ ఆఫ్ ద అన్నీ కూడా చేస్తూ ఉంటారు, డైట్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, అయినా కానీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏంటంటే ఈ హార్మోన్స్ ఇన్యాక్టివ్గా ఉండటం ఒక కారణం అండి. సో అటువంటి అప్పుడు ఏంటంటే
ఫిజికల్గా యాక్టివిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేయటం, Okay. కొన్ని పాటిగా ఇంకా డీపర్ లెవెల్లో కొన్ని పరీక్షలు చేసి చూసుకోవటం, ఫ్రీ T3 కానీ ఫ్రీ T4 లెవెల్స్ కానీ దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా కూడా మీకున్న లక్షణాలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం సార్. హైదరాబాద్ నుంచి సిద్ధు గారు. నమస్తే సిద్ధు గారు. హలో సిద్ధు గారు, నమస్కారం మేడం, చెప్పండి మేడం. మాట్లాడండి సార్తో, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మా మిస్సెస్ కు కొంచెం థైరాయిడ్ ఉందండి, 12.5 ఉందండి. ఓకే ఆమెకు కొంచెం ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి 2.5 years అవుతుందండి. ఓకే ఇంకా మాకు ఏం సంతానం లేదండి కొంచెం. రైట్. సో దీనికి సంబంధించిన వేరే పరీక్షలు కూడా చేశారండి? థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బంది ఉందంటున్నారు. హలో, రైట్. సో ఒకటి సంతానలేమి ఉందని చెప్తున్నారు. డెఫినెట్గా అండి హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో మనకి సంతానలేమి, ఇన్ఫర్టిలిటీ కానీ సబ్ఫర్టిలిటీ కానీ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే మనము వేరే అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఒకసారి ఎస్టిమేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అంటే మెన్సెస్ రెగ్యులర్గానే ఉన్నాయా, హార్మోన్స్కి సంబంధించిన వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అండ్ పీసీఓడి లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మెయిల్ పార్ట్నర్ వైపు చూసుకున్నట్లయితే మనకి సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ కౌంట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే డెఫినెట్గా కూడా మనము ఫర్దర్గా కూడా చేసుకోవచ్చు. అండ్ అట్లాగే థైరాయిడ్కి సంబంధించినంత వరకు కంట్రోల్లో పెట్టుకోవడానికి కనుక మీరు మాత్రలు వాడుకున్నట్లయితే డెఫినెట్గా కూడా సంతానలేమి ఇబ్బంది అనేది ఉండదండి. థైరాయిడ్ రెగ్యులేట్ చేయడం ఇంపార్టెంట్. అన్కంట్రోల్డ్గా ఉంటుంది, లేకపోతే మాత్రలు ఏం వాడకుండా ఉంటున్నారు అన్నప్పుడు డెఫినెట్గా కూడా ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. దానికి సంబంధించిన మాత్రలు వాడుకొని దాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు మాత్రం డెఫినెట్గా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అండ్ డెఫినెట్గా ఇటువంటి వాటికి మన హోమియోపతిలో మంచి చికిత్స అనేది అవైలబుల్గా ఉంది. సో థైరాయిడ్ మాత్రం వాడుతూ కూడా మనము ఇన్ఫర్టిలిటీకి సంబంధించినవి అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకొని తద్వారా దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఫర్టిలిటీ ఇష్యూ సాల్వ్ అయిన తర్వాత కూడా మనం థైరాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చేసుకొని క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నం కూడా డెఫినెట్గా కూడా చేయొచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వడం లేకపోతే లాస్ అవ్వడం ఉంటుందా, ఇంకేమైనా లక్షణాలు ఇందులో కనిపిస్తాయా? రైట్. సో థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందుల్లో బరువు పెరగటం కానీ తగ్గటం కానీ ఒక లక్షణం మాత్రమే అండి. చాలా ఇతరత్ర లక్షణాలు కూడా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ కనుక హైపోథైరాయిడిజంలో చూసుకున్నట్లయితే హైపోథైరాయిడిజంలో హెయిర్ ఫాల్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు కూడా చూసుకున్నాం, కాలర్ చెప్తున్నారు ఇన్ఫర్టిలిటీ రావడానికి అవకాశం ఉంటుంది. ఆడవారిలో కావచ్చు మగవారిలో కూడా అండి అలిగోస్పర్మియాకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది హైపోథైరాయిడిజంలో. అట్లాగే ఏంటంటే ఆడవారిలో కూడా నెలసరి ఇబ్బందులు తలెత్తడానికి హైపోథైరాయిడిజం ఒక కారణం అవుతుందని చెప్పుకోవచ్చండి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంకా కూడా మనం తీసుకున్నట్లయితే వెయిట్ గెయిన్ అవ్వటమే కాకుండా ఏంటంటే మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ లేకపోతే లిపిడ్ లెవెల్స్ కానీ పెరిగిపోవడానికి డిస్లిపిడీమియాస్ అని చెప్పి అంటుంటాం. ఇవి పెరిగిపోవడానికి కూడా హైపోథైరాయిడిజం ఒక కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. సో ప్రతిదీ కూడా నిదానించిపోవటం, నెమ్మదించిపోవటం ఉంటుంది. అండ్ ఇంకా కూడా లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మూడ్ డిస్టర్బెన్సెస్ కానీ మూడ్ డిజార్డర్స్ కానీ కొద్దిగా ఉండటం కూడా మనం ఈ హైపోథైరాయిడిజంలో చూస్తుంటాం. హైపోథైరాయిడిజం చాలా అన్కంట్రోల్డ్గా ఉన్నట్లయితే మనకి ఈవెన్ డిప్రెషన్ లాంటి లక్షణాలు ఎక్కువగా ఉండటం కూడా మనం చూస్తూ ఉంటామండి. పిల్లల్లో కనుక ఈ హైపోథైరాయిడిజం ఉన్నట్లయితే వాళ్ళలో ఎదుగుదల ఆగిపోవటం కానీ హైట్ కానీ వెయిట్ కానీ గెయిన్ అవ్వకుండా ఆగిపోవటం ఇటువంటి లక్షణాలు. అండ్ ఈవెన్ ఇంకా చిన్న పిల్లల్లో కనుక హైపోథైరాయిడిజం కనుక వచ్చినట్లయితే మానసిక ఎదుగుదల కూడా ఉండకుండా ఉండటం, మెంటల్ ఐక్యూ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉండటం, మెంటల్ రిటార్డేషన్ ఉండడానికి అవకాశం కూడా మనము చూస్తుంటామండి. సో గ్రోత్ రిటార్డేషన్ అట్లాగే ఐక్యూ లెవెల్స్లో కూడా ఈ రిటార్డేషన్ అనేది మనం చూస్తూ ఉండటం పిల్లల్లో సహజం అండి. అండ్ క్రిటినిజం అని చెప్పి అంటుంటాం అనమాట. సో అన్కంట్రోల్గా హైపోథైరాయిడిజం ఉంది, గుర్తించలేదు, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వలేదు అంటే కనుక సివియర్గా కూడా ఈ ఇబ్బంది అంటే గ్రోత్ రిటార్డేషన్ అట్లాగే మానసిక ఎదుగుదల డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. పెద్దవారిలో కనుక ఇట్లా అన్కంట్రోల్గా ఉన్నట్లయితే మిక్సెడిమా అని చెప్పి కండిషన్ అంటామండి. సో దీంట్లో ఏంటంటే చాలా ఎక్కువగా వాపుకి గురవటం కానీ లేదంటే వెయిట్ సివియర్గా గెయిన్ అయిపోవటం అండ్ మూన్ ఫేసెస్ అని చెప్పి అంటుంటాం, ఆల్మోస్ట్ గుండ్రంగా లక్షణాలన్నీ రావటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటామని చెప్పొచ్చు అండి. ఓకేనండి, ఒక కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రతాప్ గారు. నమస్తే ప్రతాప్ గారు. నమస్తే మేడం, డాక్టర్ గారు సార్. మాట్లాడండి ప్రతాప్ గారు, చెప్పండి. సార్ డాక్టర్ గారు, మా మిస్సెస్కి థైరాయిడ్ ఉంది సార్. ఓకే, 100 అని చెప్పారు. రైట్. ఓకే, 100 mg టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. రైట్. ఓకే, T3 లోపం కూడా ఉంది సార్ అది. ఓకే, కానీ వెయిట్ పెరుగుతుంది. ఇంకొకటి బాడీ పెయిన్స్ కూడా బాగున్నాయి సార్. అది పర్టికులర్గా హ్యాండ్స్ రైట్. అట్లా ఉన్నాయి. వయసు ఎంత ఉన్నారండి తను ఇప్పుడు? 37 years సార్ ఆమె. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి థైరాయిడ్ సంబంధించిన ఇబ్బంది? రీసెంట్ గానే బయటపడింది సార్. అది బాగా పర్టికులర్ గా ఫింగర్ వచ్చే పెయిన్స్ తోని మేము కిళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. రైట్. ఓకే, ఆయన ఇది థైరాయిడ్ టెస్ట్ చేస్తే బయటపడింది, మీరు థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోమన్నారు. రైట్. ఓకే అండి. ఓకే, అంతకుముందు వేరే ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి. ఓకే, ఫైన్.
సో ఇది కూడా ఒక లక్షణం అండి, కీళ్ళల్లో నొప్పులు రావడం, కొన్నిసార్లు కాల్షియంకి సంబంధించి కానీ విటమిన్ డికి సంబంధించిన లోపం కూడా హైపోథైరాయిడిజంతో ఉండడం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతుందని చెప్తున్నారు, T3 లెవెల్స్లో కొద్దిగా తేడాగా ఉన్నాయని చెప్తున్నారు. అది ఒకసారి రిపోర్ట్ చూసినట్లయితే ఇంకా కూడా క్లారిటీగా మీకు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు ఆల్రెడీ మాత్ర ఇచ్చున్నారని చెప్తున్నారు, అది కంపల్సరీ కంటిన్యూ చేయండి. అది కంటిన్యూ చేసి ఒక 6 నుంచి 8 వారాలు మాత్ర వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి పరీక్ష చేసి చూసుకోవాలండి. అంటే మీరు వాడే మాత్ర తనకి సఫిషియెంట్గా ఉంటుందా, సరిపోతుందా, ఎక్కువగా మోతాదు ఎక్కువ అవుతుందా అని తెలుసుకోవడం కోసం కంపల్సరీ ఒక 6 నుంచి 8 వారాల తర్వాత మళ్ళీ ఒకసారి పరీక్ష చేసి చూడాలి. కంట్రోల్గా ఉన్నట్లయితే ఎవ్రీ 3 మంత్స్ మ్యాక్సిమం, అంటే అవసరాన్ని బట్టండి 3 to 6 మంత్స్ మధ్యలో కంపల్సరీ ఒకసారి థైరాయిడ్కి సంబంధించిన పరీక్ష చేసి చూసుకోవడం. తద్వారా ఏంటంటే డోసేజ్ రిడక్షన్ కానీ పెంచుకోవడం కానీ చేసుకోవచ్చు. లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మీరు వాడే మెడిసిన్తో పాటుగా కూడా హోమియోపతి స్టార్ట్ చేసి వాడుకోవచ్చండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసేది ఇటువంటి లక్షణాలు ఏదైతే థైరాయిడ్ ఇబ్బంది వల్ల లక్షణాలు వచ్చినాయో వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం. దాని ద్వారా ఏంటంటే మళ్ళీ మనం కూడా థైరాయిడ్కి సంబంధించిన డోసేజ్ ఏదైతే డిపెండెన్సీ ఉందో మెడిసిన్ పైన, దాని డోసేజ్ని మనం రిడక్షన్ చేసుకోవడానికి, మానివేయడానికి ప్రయత్నం చేయడం కూడా చేయొచ్చండి డెఫినెట్గా కూడా. సో అదంతా కూడా నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయండి. థైరాయిడ్కి సంబంధించిన ఎందువల్ల హైపోథైరాయిడిజం వచ్చింది, థైరాయిడైటిస్ ఏమైనా ఉందా, ఆటోమియన్ థైరాయిడైటిస్ ఉందా, హషిమోటోస్ థైరాయిడైటిస్ ఉందా, గాయిటర్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా మనము డీటెయిల్గా కూడా ఇంకా చూసుకున్నట్లయితే ఫర్దర్గా మీ కేసులో ఎటువంటి హెల్ప్ అనేది మనం చేయవచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రదీప్ గారు. నమస్తే ప్రదీప్ గారు. హలో ప్రదీప్ గారు. మేడం నమస్తే మేడం. ఏ సార్తో మాట్లాడండి. హలో మేడం నమస్తే సార్. నమస్తే ప్రదీప్ గారు, చెప్పండి సార్. నమస్తే. ఇబ్బంది ఏముందండి సార్ మాకు ఫుల్ లావు పెరిగాం సార్. మాకు థైరాయిడ్ కూడా కొంచెం. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉందండి థైరాయిడ్ ఇబ్బంది? సార్ ఒక 6 months అవుతుంది. మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా అండి? ఇంకా ఏం లేదు సార్. రైట్. సో ఫస్ట్ థింగ్ అండి, ఒకటి ఏంటంటే థైరాయిడ్కి సంబంధించిన సార్ ఇబ్బంది ఉందని. లావు అధికంగా పెరిగాము. ఏంటంటే నా ఏజ్ అంటే 18 ఉంటుంది. రైట్. ఓకే, ఒక ఏజ్ మన ఏంటి లావు వచ్చేసి 6 ఓకే 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 సో ఫస్ట్ థింగ్ అండి ప్రదీప్ గారు, ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ ఇబ్బంది ఉందని తెలిసిన తర్వాత డెఫినెట్గా కూడా మెడిసిన్ స్టార్ట్ చేయాలంటే అది ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ పర్లేదు, మెడిసిన్ స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలోపతిక్ మెడిసిన్స్ కానీ లేకపోతే హోమియోపతిక్ మెడిసిన్స్ కానీ ఏదైనా సరే మెడిసిన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. థైరాయిడ్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వీటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీరు బరువు పెరగడం ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రయత్నం చేస్తే కనుక డెఫినెట్గా కూడా బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లేటెస్ట్గా మళ్ళీ ఇంకొకసారి థైరాయిడ్కి సంబంధించిన పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా కూడా మీకు బెటర్ రిజల్ట్స్ ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్, గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ ప్రాబ్లం వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? రైట్. సో ఫస్ట్ థింగ్ అండి, థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు గర్భం దాల్చడం ఇబ్బంది, అంటే ఫర్టిలిటీ రావడం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కంట్రోల్గా పెట్టుకుంటారో, లేకపోతే అంతకుముందు ఎప్పుడు కూడా థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బంది లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనం కంపల్సరీ చెక్ చేసి చూసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా లేని వాళ్ళకి కూడా కంపల్సరీ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనం థైరాయిడ్ టెస్ట్ కూడా కంపల్సరీ చేయించాలి. హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉందని ఎలా చూస్తామో అలాగే థైరాయిడ్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయని కంపల్సరీ చూడాలి. ఎందుకు అంటే హైపోథైరాయిడిజం కనుక వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్తున్నాను పిల్లల్లో ఎదుగుదల ఆగిపోతుంది, సేమ్ థింగ్ అండి. అట్లాగే మనకి ఈ గర్భిణీలలో కనుక థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే అది కూడా అన్కంట్రోల్గా ఉంది, లేకపోతే అన్ట్రీటెడ్గా ఉంది, అన్డయాగ్నోస్డ్గా ఉంది అంటే కనుక ఎదుగుదల ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫీటస్ ఎదుగుదల కనుక ఆగిపోయినట్లయితే మనకి ఈవెన్ అబార్ట్ అవ్వడానికి కానీ ఇటువంటి కూడా ఛాన్సెస్, మిస్క్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా థైరాయిడ్కి సంబంధించిన ఇవి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే గ్రోత్ రిటార్డేషన్ ఉంటుందండి. ఈవెన్ ఈ ఎటువంటి ఎక్కువ వేరే ఇబ్బందులు లేకుండా గ్రోత్ రిటార్డేషన్ కానీ, లో బర్త్ వెయిట్ ఉండటం కానీ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. సో డెఫినెట్గా కూడా కంపల్సరీ థైరాయిడ్కి సంబంధించిన పరీక్ష చేసుకోవాలి. నార్మల్గా ఉంటే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైనా చిన్నపాటికి అబ్నార్మాలిటీ ఉందంటే దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ వాడుకోవటం అండ్ మళ్ళీ ఒకసారి ఫ్రీక్వెంట్గా కూడా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉండటం ఇవి చూస్తూ ఉంటామండి. సో డెఫినెట్గా ఆల్రెడీ హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారో, కన్సీవ్ అయి ఉన్నారంటే కనుక వాళ్ళు కూడా కంపల్సరీ మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే నార్మల్ కంటే కూడా థైరాయిడ్ డోసేజ్ అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. థైరాయిడ్ రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోతుంది అనమాట బాడీలో, ఎందుకంటే మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి థైరాయిడ్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. అటువంటి అప్పుడు ఖచ్చితంగా మనం అవసరాన్ని బట్టి డోసేజ్ పెంచడంలో తప్పేం లేదండి. చాలామంది భయపడుతుంటారు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డోస్ పెంచవలసిన అవసరం వస్తుందండి. దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. డోసు పెంచినా ఇబ్బంది ఏమి ఉండదండి. అది మీకోసం, బిడ్డ కోసం, శ్రేయస్ కోసం అండి. ఎందుకంటే ఎదుగుదల ఆగిపోయినట్లయితే, లేకపోతే ఎదుగుదలలో నిదానించినట్లయితే చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా కూడా మానిటరింగ్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యాక్షన్ తీసుకునే ముందు కూడా
మానిటరింగ్ ఫస్ట్ టైం డయాగ్నోస్ చేసుకోవాలి, దాని తర్వాత టెస్ట్ చేసి చూసుకోవాలి. అవసరాన్ని బట్టి 3 monthsకా 2 monthsకా ఒకసారి కంపల్సరీగా మళ్ళీ కూడా థైరాయిడ్ టెస్ట్ చేసి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఓకే, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఈ డయాబెటిక్ పేషెంట్స్ లాగా కంటిన్యూస్ ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోవాల్సిందేని అంటారా? రైట్. సో ఒకటండి, దీంట్లో కూడా మనకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల సమస్యలు ఉంటాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అండి. సో దీనికి గల కారణాన్ని కనుక గుర్తించినట్లయితే సింపుల్ హైపోథైరాయిడిజం ఉంది, డెఫినెట్గా హోమియోపతి ద్వారా వాళ్ళకి నయం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మళ్ళీ లైఫ్ లాంగ్ కాకుండా కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మందులు, హోమియోపతి మందులు కనుక వాడినట్లయితే తర్వాత ఎటువంటి మందులు లేకుండా కూడా వాళ్ళు థైరాయిడ్ ఫంక్షన్ అనేది కానీ లేకపోతే రక్తంలో థైరాయిడ్ నిల్వలు కానీ నార్మల్గా ఉంటాయని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించిన వేరే అండర్లైన్ కాజ్ ఏమైనా ఉంది, థైరాయిడైటిస్ వల్ల హైపోథైరాయిడిజం వచ్చింది, డెఫినెట్గా అప్పుడు మనకి కొద్దిగా డిఫికల్టీస్ ఎక్కువగా ఉంటాయండి. థైరాయిడైటిస్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే థైరాయిడైటిస్ అనేది ఎట్లా అంటే రికరెంట్గా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే దీనివల్ల కొద్దిగా కొన్ని కణాలు మనకి దెబ్బతినిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల రికవరీ కొన్ని డిఫికల్టీస్ ఉంటాయండి. సో లేకపోతే ఎట్రోఫిక్ చేంజెస్ ఉన్నాయి థైరాయిడ్లో, సిస్టిక్ చేంజెస్ ఉన్నాయి థైరాయిడ్లో, దానివల్ల హైపోథైరాయిడిజం వచ్చిందన్నప్పుడు కూడా కంప్లీట్గా క్యూర్ అవడానికి అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. హైపోథైరాయిడిజంలో కూడా డెఫినెట్గా అండి హాట్ నోడ్యూల్స్ ఏం లేవు, గాయిటర్కి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు అన్నప్పుడు డెఫినెట్గా కూడా హైపర్ థైరాయిడిజంలో కూడా మనం పర్మనెంట్గా క్యూర్ చేసుకోవడానికి హోమియోపతి ద్వారా ఒక చక్కటి అవకాశం అనేది ఉందండి. లైఫ్ లాంగ్ మెడికేషన్ కాకుండా డెఫినెట్గా కూడా అంటే ఇట్లా కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలండి. యాంటీటీపీ యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయా, థైరాయిడైటిస్ ఏమైనా ఉందా, సో ఇట్లా ఫర్దర్గా కూడా మనం డయాగ్నోస్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే డెఫినెట్గా ప్రతి కేసులో కూడా మనం ఇండివిజువలైజ్డ్ స్టడీ చేసి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా కూడా కంప్లీట్ రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఇఫ్స్ అండ్ నాట్స్ ఉంటాయండి, కొన్ని రకాల జబ్బులకి మనం చేయలేం, కానీ మిగతా అన్నింటిలో కూడా డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థైరాయిడ్ సమస్యకు పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.